కొట్లు కలరు కానీ మీరు హాయ్ అండి. నేను ఉప్మా చేస్తున్నాను ఫ్రెండ్స్. నూనె వేసుకొని పోపులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను కరివేపాకు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది బాగా ఎగమిచ్చగా చూడండి ఫ్రెండ్స్. ఈ కప్పుతో కప్పు ఉప్మానొక ఎర్రనొక, ఒక కప్పు ఉప్మానొకతో ఒక కప్పు వేస్తాం కదా, 2 కప్పులు నీళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను 2 కప్పులు నీళ్ళు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది బాగా మరగనిచ్చిగా చిన్న సాల్ట్ వేసుకొని బాగా మరిగాక చూడండి ఫ్రెండ్స్, నేను ఒక కప్పు నూక తీసుకున్నాను. 2 కప్పులు వాటర్ వేస్తాను. ఎర్ర నూక చూడండి ఫ్రెండ్స్, నెమ్మదిగా మరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలాగా మరుగుతుందో. బాగా కొంచెం 5 నిమిషాలు మరగనిచ్చాక మనం తీసుకున్న ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకుందాం. చూడండి ఎలా మరుగుతుందో. అదిగో మనం తీసుకున్న కప్పు రవ్వ వేసుకుందామే. చూడండి మరిగిపోయింది బాగానా. ఇప్పుడు మనం ఉప్మా రవ్వ వేసుకుందాం. ఫ్రెండ్స్, మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాము ఫ్రెండ్స్. మీరు వీడియోలు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నేనేమైనా రవ్వ వేసుకుందాం. ఎదురన్నా ఇలా కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి అలా దగ్గరికి ఉడుకుతుంది. చూడండి ఇలా మనం ఇంటికాడ చేసుకుని టిఫిన్ అయితే పిల్లలకి కడుపు నిండా మనం పెట్టుకోవచ్చు.
అదే కొట్ల దగ్గర టిఫిన్ అయితే పిల్లలకి సరిపోద్ది చాలు అన్నట్టు ఉంటుంది. అదే మనం ఇంట్లో చేసుకునే టిఫిన్ అయితే ఆరోగ్యంగా ఉంటుంది. పిల్లలకి కొట్టల్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ ఉప్మా రవ్వతో రకరకాల స్వీట్స్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు పిల్లలకి ఇంటికాడ టిఫిన్ చేస్తాను. ఒకవేళ ఖాళీ లేకపోతే మాత్రం మా ఆయన గారు బయట టిఫిన్ చేస్తారు. అదే సరిపోదు పిల్లలకి సరిగా. వాళ్ళు కొడుకుండా తింటేనే కదా బాగుంటుంది. చూడండి మన ఉప్మా దగ్గరికి అయిపోయింది. చూడండి ఉప్మా దగ్గరికి అయిపోయింది కదా. ఇంకా 5 నిమిషాల్లో మనం దించుకుందాం. అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఉప్మా రెడీ చేస్తాను. ఇంకా మా పిల్లలు బ్రష్ చేసేస్తే వాళ్ళకి పెట్టడమే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.